అయితే మీకు సంఘి పరిచయం ఎలా అయింది? మీరు ఏ బాధ్యతలు నిర్వర్తించారు దాంట్లో? చిన్నప్పుడే స్కూల్ సమయంలోనే సంఘకు వెళ్ళాము. అది గ్రామంలో ఉన్నప్పుడే, ఇందాక మీరు వచ్చిన దేవాలయం దగ్గర ఉన్నప్పుడు ఉన్నటువంటి గ్రామమే. కానీ ఎక్కువ సంఘం అర్థం చేసుకున్నది, సంఘం పూర్తిగా అవగాహనకు వచ్చింది మాత్రం భాగ్యనగరంలోనే. ఓకే. సో అక్కడే ఉన్నాం. సంఘ ద్వారానే రెగ్యులర్గా అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. సంఘ శిక్షణలు కొన్ని పూర్తి చేసుకున్నాం. సంఘ బాధ్యతలు నిర్వహించున్నాం. ఆ బాధ్యతలు నిర్వహిస్తూనే ఈ జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ కొన్ని సంవత్సరాల పాటు చేసినాం పని. కానీ రాను రాను 2 పడవల మీద ప్రయాణం చేయడం కొంచెం ఇబ్బంది కదా అని మెల్లగా పూర్తి కాన్సన్ట్రేషన్ దీని మీదనే పెడుతూ అవసరం అనిపించింది. ఇందాక చెప్పిన ఫౌండేషన్ సంఘం పని సంఘ విగిరే తర్వాత సంఘం ఏం చేయదు, స్వయం సేవకు ఏది వదలడు అనేటువంటి ఒక స్ఫూర్తి నింపుకొని, ఇది ప్రత్యక్షంగా శాఖ పని కాకపోవచ్చు, సంఘం పని అనుకున్న చేస్తున్న కారణంగా ఈ ఎనర్జీ, ఈ మేనేజ్మెంట్ అంతా ఉంది అని నేను భావిస్తున్నాను. ఓకే.